నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పని ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను. మీరు చేయండి. లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము, వక్ఫ్ బై యూజర్ తీసేయటం, లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి సవరణ చేయటం, అలాగే వక్ఫ్ కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పటం, లేదా వక్ఫ్ ఆస్తుల్ని జిల్లా కలెక్టరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. 19575 ఆఫ్ 2025 మా రిట్ పిటిషన్ నంబర్ 19575 ఆఫ్ 2025 అనేటువంటి రిట్ పిటిషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ చట్ట సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు దావా చేయండి, మీరు కూడా చేయండి, రండి. ఏదో చెప్తున్నారు కదా, పాప ఊళ్ళో అమాయకులైన ముస్లింలు దొరికారు, ఎందుకని ఎదురు చెప్పలేరు? మీకు అధికారం మీ చేతిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళని అందరిని ఎవడబడితే ఆడిని ఎంపీలని, సిట్టింగ్ ఎమ్మెల్యేలని బుడపడామంట జైల్లో వేస్తామని చెప్పి జైల్లో వేసినట్టు ఇవన్నీ చెప్తున్నారు కదా. మరి భయంలో ఉన్నారు వాళ్ళు పాపం. మంత్రులు చేసినోడికి, ఎమ్మెల్యే చేసినోడికి, ఎంపీలు చేస్తున్న వాళ్ళకే దిక్కులు లేవు. చంద్రబాబును లోకేష్ కలిసి జైల్లో వేస్తామంటున్నారు అని చెప్పేటువంటి భయపడుతున్నటువంటి అమాయకమైనటువంటి ముస్లింల దగ్గర మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్పని టోపీలో పెట్టుకుని నిరసన కార్యక్రమాల్లో పాల్గొని సిగ్గు లేకుండా, ఇంకా అసలు దేవుడు ఎంత గొప్పలే, మీరు అసలు సిగ్గు ఎగ్గు లేకుండా ఆ చట్టాన్ని మీరే చేస్తారు. ఇక్కడికి వచ్చామో ఆ చట్టాన్ని మేము అమలు చేయమని చెప్పని వ్యతిరేకిస్తాము, అమలు చేయటం కాదు వ్యతిరేకిస్తామని చెప్పని ఇక్కడ మీటింగుల్లో చెప్తారు, ముస్లిమ్స్ మీటింగుల్లో. ఇటువంటి దిక్కుమాలిన దౌర్భాగ్యపు రాజకీయాలని కట్టిపెట్టమని చెప్పని, బేషరం పనులు మానేయమని చెప్పని తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ, ఇవాళ వీళ్ళ సిగ్గులేనితనానికి అంటే ఎంత దారుణం అంటే, ఆంధ్రప్రదేశ్ స్టాండ్స్ నెంబర్ 2 జిఎస్డిపిలో భారతదేశంలో 2వ స్థానంలో ఉందంట. ఎవడన్నా నమ్ముతాడండి? దేశవ్యాప్తంగా అన్ని పేపర్లకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినోడికి కానీ, ఈ డిజైన్ చేసినోడికి కానీ, ఈ తంతు చేద్దాం అనుకున్నోడికి కానీ అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నాకు ఒకటి సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీరింత పోటుగాళ్లే అయితే, 2వ స్థానంలో, భారతదేశంలో 2వ స్థానంలో ఉండేంత పోటుగాళ్లే అయితే, పన్నుల వసూళ్ళు మీరు ఎక్కిన కాడి నుంచి పన్నుల వసూళ్లలో, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో 2% మాత్రమే వృద్ధి ఉండి, 2% మాత్రమే వృద్ధి ఉండి, పోనీ పన్నుల వసూళ్ళలో 2% ఏముంది, బీభత్సంగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేసేసారండి, మొత్తం అప్పులు తెచ్చేసేసి ఆస్తులు సంపద సృష్టించేశారండి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. 42.78% క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుదల ఉంది. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ర్యాంకు? జిఎస్డిపి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇంకా పెద్ద ఎత్తున అప్పులు చేయటానికి దొంగ పద్దులు సృష్టే ఈ నెంబర్ 2. ఇది కాదా అని నేను అడుగుతున్నాను. అంటే ఇవాళ చేస్తున్నటువంటి ఈ 10 మాసాల్లో చేసిన 1,50,000 కోట్ల రూపాయలు మీకు సరిపోక ఇంకా భారీగా ఇంకొక 5 లక్షలు 10 లక్షల కోట్లు తెచ్చేయటానికి వచ్చే సంవత్సరం ఈ తంతు కాదా అని సిగ్గుపడకుండా బరి తెగించి ఈ లెక్కలు ఎవడు ఆమోదించాడు? కాగ్ ఏమైనా ఆమోదించిందా? మీకు మీరే సొంత లెక్కలు తయారు చేస్తారు, మీకు మీరే 2 అని ఇచ్చేసుకుంటారు. ఇంకా చాలా రాష్ట్రాలు కేంద్రానికి అసలు లెక్కలు పంపల. నీతి ఆయోగ్ కదా డిక్లేర్ చేయాల్సింది. వీళ్ళే ఏంటి అంటే ఇది సర్వే అంట. ఈ లెక్కలు ఎవడిచ్చాడు? 2 ఎట్టా వచ్చింది? మీకేమో పన్నుల వసూళ్ళలోనేమో 2% వృద్ధి ఉంటుంది, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లోనేమో 42.78 ఏమో తగ్గుదల ఉంటుంది గత సంవత్సరంతో పోలిస్తే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత సంవత్సరంతో పోలిస్తే మరి ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఈ జిఎస్డిపి? ఇవాళ ఇటువంటి తంతులు చిన్నులు మోసము ఇదంతా ఎంత దగా అంటే ఈ దగాకోరి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య నెలకు ఒకసారి ఎవరో ఒక దళితుడి ఇంటికి వెళ్తున్నాడు ఏరుకుని. అసలు ఎంత డ్రామా అంటే నేను వెళ్తా గబాల ముఖ్యమంత్రి గారు కాన్వాయ్ మొత్తం అన్ని కార్లు ఒకసారి ఆగుతాయి. మామూలుగా అయితే మళ్ళీ ముందు కార్లు ముందుకెళ్ళిపోవాలి, గబాలని చంద్రబాబు కారు బ్రేక్ కొట్టంగానే వెనక కార్లు వచ్చి చంద్రబాబు కారు గుద్దుకోవటమా లేకపోతే గుద్దుకున్నంత పని చేయటం అయ్యి ఈయన దిగి గబగబా సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళందరూ పరిగెత్తురావాలి, వీళ్ళందరూ పరిగెత్తురావాలి. ఏమైపోయిందో చంద్రబాబు కారు ఆపాడని చెప్పని పరిగెత్తురాలిగా అంత కాన్వాయ్ అంతా వచ్చి స్లో అంతా ఆగుద్ది. ఈయనొక్కడే కారు దిగుతాడు, సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఎవడో వెళ్ళడం పక్కన. కేవలం ఆ లోకల్ ఎమ్మెల్యే మాత్రం వెనక కారులోంచి పరిగెత్తుకొస్తాడు. ఈయనొక్కడే ఆ ఇంట్లోకి వెళ్తాడు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాడు, అన్నీ ముచ్చటించి అన్నీ మాట్లాడేసేసి మీకు ఇల్లు శాంక్షన్ చేస్తాను. అసలు ఎలా బతుకుతున్నారు ఇట్లా అని చెప్పని. 14-19 ఇతనే ముఖ్యమంత్రి, అప్పుడు బతకలేదు వీళ్ళు. మరి నువ్వేమయ్యావు అప్పుడు?